తీసుకో తీసుకో. ఏయ్ ఇట్రా ఒకసారి ఐస్ కొనుక్కో. నాకు ఐస్ పోసి ఇప్పుడు వేరే చీకుతావు మరి. ఏమిటండి మీరు మాట్లాడేది? అదే ఐస్ కొని చీక్కో, తీగ ఉండిద్ది నోరు. అలవాట్లేదమ్మా ఐస్. ఎండాకాలం అప్పుడు ఐసులు తినాలి. అబ్బా ఎండాకాలం అప్పుడు ఐస్ తింటే నువ్వు ఎంత బాగా ఉన్నావు కదా, నీరు కూడా అంత బాగా ఉండిద్దా? చూసావు నువ్వు ఎప్పుడన్నా? నాకేం తెలుసు, నువ్వు చూపి మరి. చూపిస్తా. చూపిస్తే ఏం చేస్తావు ఏంటి? ఏం చేస్తా, ఐస్ రాస్తా చీక్కుందు గాని. ఇట్రా. ఏ కొనుక్కో నువ్వు. కొనుక్కోపోతే కొట్టేటట్టు ఉన్నావు ఏంటి ఇప్పుడు? ఐస్ అదొక ఏ ఐస్ కావాలి చూడు. నాకేం వద్దాం. ఎర్ర ఐస్ కావాలా, సొల్ల ఐస్ కావాలా? ఎర్ర ఐస్ కావాలా, సొల్ల ఐస్ కావాలా? ఏమొద్దు ఇంకా. తెల్ల ఐస్, సొల్ల ఐస్ అన్నీ ఉంటాయి. కొనుక్కో ఇప్పుడు. ఏ కొనుక్కుంటా లేదా? మరి ఎందుకు ఆగావు? మరి కొనుక్కొని చేకాల్సిందే నా ముందర. ఏంటి దబాయిస్తాం ఏంటి? దబా ఇచ్చుక ఏం చేయమంటా? ఏ ఇట్లా మరి ఏంది ఐస్ కొనుక్కో. ఐస్ కొనుక్కోవాలి. ఎందుకు ఆగావు మరి? ఐస్ కొనుక్కొని చీకితే అప్పుడు నాకు తెలిసిద్ది. నేనే తయారు చేసా ఇవన్నీ. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. సరే ఇది ఐస్ తిను. నీకు ఇదిగా వద్దంటే తిను. తింటావా లేదు ఇప్పుడు? ఏ నిజ పట్టుకో. పట్టుకుంటా లేదు ఇప్పుడు ఇది. ఏందమ్మా పట్టుకో. నీకు ఫ్రీగా ఎత్తాలి, చీక్కో. నాకు బోల్డ్ అని పనులు. నేను సరే నేను చీకుతా, చూస్తావా? నేను చీకుతా, చూస్తావా? ఇది ఎవడు చేయకుండా నీ స్నానం చేసావో లేదో. పిలిచి వ్యాపారం పెడతావు. నేను ఇట్రా. నువ్వు ఏంది ఏంటి కొడతావు ఇప్పుడు? షర్ట్ పని లాగేస్తావా? నేను లాగినా ఏముండదు, బొనికిలే కానీ లాగినా ఏముండదు. మరి నువ్వే పిలిచి లాగుతా. నేను పిలిచి ఐస్ కొనుక్కోమన్నా. నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. ఐస్ చేస్తావేంది? నువ్వు ఇష్టపడతా? నీకు బలవంతంగా పెడితే నువ్వు జీకుతావా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఐస్ కావాలా అని అడుగుతున్నా. నీ బలవంతంగా పెడితే నువ్వు జీకుతావా? కాదు కదా. పొంగు మీద ఉంది. ఇంట్రెస్ట్ ఆడది. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, పెట్టుదా. నేను పెడతా. ఏ పబ్లిక్ లో మరి నేను పబ్లిక్ లోనే చేస్తారా? నువ్వు మూసుకొని ఐస్ క్రీమ్ కొనుక్కో, ఎగస్ట్రాలు చేయకోకుండా. ఏ పక్కన అలా వచ్చి తీసుకొని తిను. ఏంటమ్మా ఇంతలా బలిచావు అనుకుంటున్నా? నేను అందుకే నేను ఇంతలా ఉన్నా కాబట్టి పీక్కున్నాడా నువ్వు పెట్టుకో గుండె. నువ్వు కూడా పీక్కుని అక్కడ పెట్టుకో. నేను అన్న కాదు. ఏ ఐస్ క్రీమ్ అన్నా అనుకో, మామూలు ఉన్నా అంటే నన్ను నా ఐస్ అనొద్దు. పెడత కింద. ఇష్టం ఉంటే కొనుక్కుంటాం, లేకపోతే మానేస్తాం. అది మా ఇష్టం. నువ్వేంది బోర్డు చెప్తావు? అబ్బా ఏంటి అలవాటు ఉంది, సీక్రెట్ అలవాటు ఉంది. నీకేంది నొప్పి? కొనుక్కుంటావు లేదా? ఆ అబ్బాయి బాగున్నాడు కదా, వచ్చే అబ్బాయి. ఆయన కాదు, ఫస్ట్ నీకు అమ్ముతా, తర్వాత ఆయనకు అమ్ముతా. సరే డబ్బులు 20 రూపాయలు ఐసు ఎత్తావా? ఇవ్వయే అరుస్తున్నాడు.